Hello, good evening friends. Welcome to my channel. February 6th, 2025 Current Affairs. First question. చంద్రయాన్ సే చునా ఓతక్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ భారత ఎన్నికల సంఘం. సెకండ్ క్వశ్చన్. విదేశీ పౌరుల కోసం భారత్ ప్రభుత్వం ఇటీవల ఏ కొత్త వీసా కేటగిరీని ప్రారంభించింది? ఆన్సర్ ఆయుష్ వీసా. ఆన్సర్ ఆయుష్ వీసా. థర్డ్ క్వశ్చన్. డిగ్రీలో ఇటీవల సాహిత్య అకాడమీ అవార్డ్ 2024తో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ చామన్ అరోరా. చామన్ అరోరా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. రాకెట్ భాగాల కోసం భారతదేశంలో అతిపెద్ద మెటల్ 3D ప్రింటింగ్ యంత్రాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఐఐటి హైదరాబాద్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్ పత్తిని ప్రధానంగా ఏ దేశాల్లో పండిస్తారు? ఆన్సర్ చైనా, ఈజిప్ట్, ఆస్ట్రేలియా మరియు పెరు. సిక్స్త్ క్వశ్చన్. ఇటీవల ఏ బ్యాంక్ హర్ఘర్ లఖ్పత్ యోజనని ప్రారంభించనుంది? ఆన్సర్ ఎస్బిఐ. సెవెంత్ క్వశ్చన్. భారతదేశంలోని మొదటి ఏఐ విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ప్రారంభం కానుంది? ఆన్సర్ మహారాష్ట్ర. ఎయిత్ క్వశ్చన్. నిల్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ చీప్ డిజైన్ ఎక్కడ ప్రారంభింపబడింది? ఆన్సర్ నోయిడా. ఎయిత్ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. నిల్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ చీప్ డిజైన్ ఎక్కడ ప్రారంభించబడింది? నోయిడా. నైన్త్ క్వశ్చన్. ఇటీవల నేల కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఏ బ్యాక్టీరియాని అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐడి ముంబై. ఆన్సర్ ఐఐడి ముంబై. 10th క్వశ్చన్. ఏ దేశ రాజధానిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ జపాన్. ఆన్సర్ జపాన్. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఇటీవల ఐలాండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐడిఏ 7వ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ శ్రీ అమిత్ షా. శ్రీ అమిత్ షా. 12th క్వశ్చన్. ఇటీవల విడుదలైన ప్రపంచ కాలుష్య ర్యాంకింగ్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ హనోయ్, వియత్నాం అనే రాజధాని. 13th క్వశ్చన్. ఏ దేశం షిచిబికి 6 ఉపగ్రహాన్ని ప్రయోగించింది? ఆన్సర్ జపాన్. 14th క్వశ్చన్. ఐఐటిలో విడుదలైన యునిసెఫ్ నివేదిక ప్రకారం మానవ నిర్మాత మరియు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ దేశంలోని 90 లక్షల మంది పిల్లలు పాఠశాలకు వెళ్ళలేకపోతున్నారు? ఆన్సర్ ఇథియోపియా దేశం. ఆన్సర్ ఇథియోపియా దేశం. 15th క్వశ్చన్. ఈ 2023లో ప్రపంచంలో 6వ అతిపెద్ద వస్త్ర మరియు దుస్తుల ఎగుమతి చేసే దేశంగా ఇటీవల ఏ దేశం అవతరించింది? ఆన్సర్ భారతదేశం. 16th క్వశ్చన్. ఇటీవల కేంద్రం జౌళి మంత్రి గిర్ రాజ్ సింగ్ ఏ రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ఇండియన్ హ్యూడోమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ భవనాన్ని ప్రారంభించారు? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. 17th క్వశ్చన్. ఇటీవల నోముర్ భారతదేశ జీడిపిని 2025 ఆర్థిక సంవత్సరంలో
ఎంత శాతం అంచనా వేసింది? ఆన్సర్ 6.7%. 18th క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే కొల్లేరు సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. 19th క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రంలో ఏనుగుల సంఖ్య 5,828కి పెరిగింది? ఆన్సర్ అస్సాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.